హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. నేను ఇప్పుడు నర్మదా నది గురించి ప్రస్తావన చేసే ప్రయత్నం చేస్తాను. మిగిలిన నదులకు నర్మదా నదికి ఒక ప్రధానమైనటువంటి భేదం ఉంటుంది. ఏమిటి ఆ భేదం అంటే, నర్మదా నది వంక ఒకసారి చూస్తే చాలు, నువ్వు స్నానం చేశావా అన్నదాంతో సంబంధం లేదు. నర్మదా నది నీళ్లని కనీసం వెళ్ళి ముట్టుకున్నాడా అన్నదాంతో సంబంధం లేదు. నర్మదా నదిలో నీటిని తాగాడా అన్నదాంతో సంబంధం లేదు. నర్మదాని ఆ నది యొక్క పేరు అని వాడికి తెలుసా తెలియదా అన్నదాంతో సంబంధం లేదు. ఒకసారి నర్మదా నది తీరంలో నిలబడి ఆ నీటి ప్రవాహం వంక ఇలా చూశాడు అనుకోండి, లేదా ఒక కలశలో తీసుకొచ్చినటువంటి నర్మదా నది జలాల వంక అలా చూశాడు అనుకోండి, చాలు, ఆవిడ ప్రీతి పొందిపోయి అనుగ్రహించేస్తుంది. ఇది మిగిలిన నదులకు అన్వయం కాదు, ఒక్క నర్మదకే అన్వయం. అంత శక్తివంతమైనటువంటి అనుగ్రహ ప్రదాత నర్మదా నది ఒక్కటే. అందుకే లోకంలో పెద్దలు ఒక మాట చెప్తుంటారు, నర్మదా నదిని మిగిలిన నదులతో పోల్చడం కష్టం అంటూ ఉంటారు. అంత గొప్ప నది నర్మదా నది. ఇప్పటికీ ఒక మాట చెప్తారు, ఉపవాసం ఉండి పరమ భక్తి శ్రద్ధలతో ఇంద్రియ నిగ్రహంతో నర్మదా నది తీరానికి వెళ్ళి 3 తరాల్ని తలుచుకొని, పితృ పితామహ ప్రపితామహ తలుచుకొని తద్దినం పెడితే మనకసలు జ్ఞాపకమే లేకపోవచ్చు, కానీ అంతకు ముందు 100 తరాల వరకు ఉన్నత లోకాలకు పంపిస్తారు అని నర్మదా నది తీరంలో తద్దినం పెట్టడం అంత గొప్పదిగా ప్రస్తుతి చేయబడింది. పితృదేవతల నుంచి దేవతల వరకు నర్మదా నది యొక్క అనుగ్రహం అంత విశేషం. ఇంకా విశేషం ఏమిటంటే, నర్మదా నదీ జలాల్ని నోట్లో పుక్కిట్ నిండా పట్టి మళ్ళీ ఊమిస్తే చాలు, ఒక యాగం చేసిన ఫలితం ఇస్తారు, సోమయాగి అవుతాడు. ఒక యజ్ఞం చేస్తే ఎంత ఫలితమో, నర్మదా నదీ జలాల్ని పుక్కిట పట్టి విడిచిపెడితే అంత ఫలితం. ఎందుచేత అంటే ఆ నది యొక్క వైభవం అటువంటిది. నర్మద అన్న పేరు అందుకే వచ్చింది. నర్మ అంటే కేళి అని, ద అంటే ఇచ్చునది. నర్మద క్రీడద అంటే కేళిని ప్రసాదించగలిగినది. కేళి అంటే 2 కలిస్తే కేళి. ఏ 2? పరమశివుడు కైలాసంలో ఉన్నాడంటారు, కేళి నివాసం. కేళి అంటే లాస్య తాండవములు కలుస్తాయి. లాస్యస్వరూపిణి అమ్మవారు, తాండవ స్వరూపుడు పరమశివుడు. తాండవం అంటే శరీరావయవములు కదులుతాయి, లాస్యం అంటే భావప్రకటన. నేను ఇప్పుడు చూడండి, భావప్రకటనం అంటే ఇలా అన్నాను, ఇలా అన్నప్పుడు ఈ చేతులు కదలడం తాండవం, నా ముఖంలో భావాలు మారడం లాస్యం. లాస్యము తాండవము కలిసే ఉంటాయి, ఎప్పుడు 2 విడివడి ఉండవు. నేను ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు అన్నా చెల్లెళ్ళ గురించి చెప్పినప్పుడు కొందరి ముఖాల్లో ఉద్విగ్నత కనపడింది, అది లాస్యం. వాళ్ళకి ముఖం ఎర్ర పడిపోయి ఒక్కసారి 2 చేతులు కలుసుకొని ఏదో కుటుంబ సభ్యులు గుర్తొచ్చి వాళ్ళు పొందిన ఉద్విగ్నత తాండవం. ఆ లాస్య తాండవాలు 2 కలిస్తే కేళి. ఆ కేళి యొక్క సమూహం కైలాసం. ఆ కైలాసంలో అధిపతి పార్వతీ పరమేశ్వరుడు. ఇప్పుడు కైలాసం ఎక్కడో ఉంటుందా, ప్రతి చోట ఉంటుందా నాకు చెప్పండి. నేను ఈ మాటలు చెప్తున్నప్పుడు మీరు నవ్వారనుకోండి, లాస్యం. మీ శరీరపు కదలికలు తాండవం. ఇప్పుడు ఎక్కడున్నారు లాస్య తాండవాలు 2 కలిసి పరమేశ్వరుడు? ఇదిగో నా దగ్గర ఉన్నాడు, మీ దగ్గర ఉన్నాడు. సభాభ్య సభాపతిభ్యశ్చవో నమో నమో. లేనిది ఎక్కడుంది లోకంలో? అన్ని చోట్ల కేళి ఉంటుంది, కేళి లేనిది ఉండదు. ఇప్పుడు నేను ఏదో కాకినాడ నుంచి బయలుదేరి వచ్చాను అనుకోండి, పోనీ కాకినాడలో అంటే సముద్రం ఉంది, ఎప్పుడూ సముద్రం చూడని ఊళ్ళోంచి నేను వచ్చాను అనుకోండి మొట్టమొదటిసారి, అలా దిగుతూ నేను ఇప్పుడు ఎక్కడ ఉంటున్నానో వారి ఇంటికి వెడుతున్నప్పుడు నాకు సముద్రం కనపడుతుంది. ఆ సముద్రం ఇలా ఎదురుగుండా నాకు కనపడగానే ఒక్కసారి నాలో ఒక ఉద్విగ్న వస్తుంది, అబ్బా ఎంత జలరాశి, ఏమి కెరటాలు అని. ఇప్పుడు దానికి కాదు కేళి, దానికి కాదు లాస్యం, దానికి భావప్రకటనం ఎక్కడుందండి అని మీరు అడగచ్చు. దాన్ని చూసేటప్పటికి నాలో కలిగిన ఉద్విగ్నత ఉందే, అది దాని వలన వచ్చింది, దానిదే. జలపాతానికైనా అంతే, సముద్రానికైనా అంతే, నదికైనా అంతే. అందుకని లాస్య తాండవములు 2 నిండి ఉంటాయి. నర్మ అంటే క్రీడ, ద ఇచ్చునది అన్నప్పుడు అది కేళీ స్వరూపమై ఉంటుందంటే పార్వతీ పరమేశ్వరుల సమాగమ స్వరూపమే నర్మదా నది. ఎందుచేత పరమశివుడు ఒకానొకప్పుడు వృక్షపర్వతం మీద కూర్చుని తపస్సు చేశాడు. ఆయనలోంచి ఘర్మజలం పుట్టింది, చెమట.
ఆ పుట్టినటువంటి జలములు నదీ ప్రవాహంగా బయలుదేరితే ఆయన ఒక వరం ఇచ్చాడు. అలా బయలుదేరిన నదికి నీ యందు నీరు సమృద్ధమగుగాక, నీవు ఎండిపోకుండెదవుగాక అని వరం ఇచ్చాడు. అందుకే నర్మదా నదీ జలాలు ఎప్పుడు అడుగంటడం అనేటటువంటిది ఉండదు లోకంలో, అంత గొప్పగా ప్రవహిస్తుంది. అందుకే నర్మద ప్రవహించేటప్పుడుట దాని ప్రవాహానికి భూమి కూడా కదులుతుందిట. అంటే నిజంగా భూమి ఏదో కంపిస్తుందని కాదు, అంత వేగంతో అంత జలరాశి వెడుతుంది నర్మదా నదిలో. మీరు ఇప్పటికీ ఓంకార తీర్థం దగ్గర నిలబడి చూస్తే నర్మదా ప్రవాహం వంక పరమాద్భుతంగా గోచరిస్తుంది నర్మద. అందుకే నర్మదా నది గురించి చెప్తూ శంకరాచార్యుల వారు ఒక మాట చెప్తారు, మహాగభీర నీర తీర అని. ఆ నీరము యొక్క తీరము ఏది ఉన్నదో అక్కడ పాత సాధు భూతలం అంటారు. ఆ నీరు ఎంత వేగంగా వెడుతుంటుంది అంటే మహాగభీర నీర పౌరపాతు సాధు భూతలం, విపరీతమైనటువంటి వేగంతో వెడుతూ భూమి అంతా కూడా దాని యొక్క ప్రవాహమునకు కంపన పొందుతోందా అన్న అనుమానం వస్తుంది. అంత గొప్పగా ప్రవహిస్తుంది. అలా ప్రవహించడం ఒకెత్తైతే మీరు ఇప్పటికీ ఓంకార క్షేత్రానికి వెడితే దూరంగా కారు ఆపి నడిచి వెళ్ళాలి. వెళ్ళి కొంచెం ముందరికి మీరు వెళ్ళగలిగితే ఆ కారులోనో ఎందులో నర్మదా ప్రవాహం వేగం చూడడానికి ముందుకు వెళ్ళి నిలబడి అసలు నర్మదా ప్రవాహం, ప్రత్యేకించి గోవింద భగవత్పాదాచార్యుల వారు శంకరాచార్యుల వారు కలుసుకున్నటువంటి గుహ అలాంటి ప్రదేశాల్లో నిలబడి చూస్తే అసలు ఆ నర్మదా ప్రవాహం వంక చూస్తూ ఉంటే మనస్సంతా కూడా అలా ఉండిపోతుంది. అబ్బా ఏమి ప్రవాహం రా అనిపిస్తుంది. అందుకే అటువంటి అద్భుత ప్రవాహం నర్మద. అందుకనంటారు శంకరాచార్యుల వారు మహాగభీర నీరపూర, అంతటి విశేషమైనటువంటి నీరు కలిగి భూమి కూడా కంపించేటట్టుగా పాతసాధు భూతలం, భూమిని కదిపేటట్టుగా ప్రవాహం ఉంటుంది. ఉండి అది ఏం చేస్తుంది అంటే అది నమస్సమస్త పాతకారి దారికాపదాచలం. ఆ నర్మదా నది ఎంత విశేషమైనటువంటి అనుగ్రహాన్ని కేవలం దాని ఒడ్డున నిలబడి చూసిన వాడికి అనుగ్రహిస్తుంది అంటే నమస్సమస్త పాతకారి, పాతకములను కూడా తీసేస్తుంది. పాపములు వేరు, పాతకములు వేరు. ఈ రెండిటికి ఒక సున్నితమైనటువంటి భేదం ఉంటుంది. పాపమునకు ఒక లక్షణం ఉంటుంది. పాపము మనిషిని పడగొట్టేది. పాపం అనుభవంలో పోతుంది. ఏదో జన్మలోనో ఎక్కడో అనుభవిస్తాడో ఆ పాపం అక్కడతో పోతుంది. పాపము మూలఘాతి కాదు. శరీరాన్ని పడగొట్టేస్తుందా అంటే అన్ని వేళలా నిర్ధారించడం కష్టం. పాపము పుణ్యము రెండు ఏకకాలంలో అనుభవిస్తారు. ఇదే సుందరకాండలో హనుమ తీర్పు చెప్తారు కూడా, తదేవ ఫలమన్వేతి ధర్మస్య ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతా నత్ర సంశయ. ఏదో పాపం ఉంది, అనారోగ్యం రూపంలో ఉంటుంది, పుణ్యం ఉంది, ఆయన చెయ్యవలసిన కార్యాలకి అది ఏమి ఎదురు రాకుండా ఆయన కార్యకలాపాలు ఆయనకి నడుస్తూ ఉంటాయి. కానీ పాపం మాత్రం లోపల రోగ రూపంలో ఉంటుంది. ఏదో మధుమేహం ఉంది, ఆయన మధుమేహ వ్యాధితో బాధపడుతున్నాడు, కానీ అది ఆయన చేసే కార్యకలాపాలకు అది అడ్డు రాదు. నియంత్రణలో ఉండి కానీ భయంగా ఉంటాడు. అమ్మో కడుపు నిండా తినడానికి భయం, ఓ మధుర పదార్థం తినడానికి భయం, ఓ పండు తినడానికి భయం, ఓ పలరసం తాగడానికి భయం, ఎక్కువసేపు ఖాళీ కడుపుతో ఉండడానికి భయం, ఓ ఉపవాసం చేయడానికి భయం, నిద్ర లేకుండా 2 రోజులు ఉండడానికి భయం. ఎందుకంటే లోపల మధుమేహం ఉంది. ఇది పాపము యొక్క ఫలితం. ఇప్పుడు తన కార్యకలాపాలకి అంతరాయం రాదు, తన పనులు తను చేసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఇది పుణ్యం యొక్క ఫలం. రెండు కలిపి చేస్తారు. పాతకం అలా కాదు, ఒక జన్మతో విడిచిపెట్టదు. ఒక్కొక్కచో కొన్ని కోట్ల జన్మలు దాని యొక్క ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది. బ్రహ్మ హే మహారీచ సురాపో గురుతల్పక అని 4 మహాపాతకాలు. 5వది తత్సంసర్గీచ పంచమః, అటువంటి వారితో కలిసి ఉండడం మహాపాతకం. మొట్టమొదటిది ఏది అంటే బ్రహ్మహత్య, హే మహారీచ బంగారం దొంగతనం చేయడం, సురాపో కళ్ళు తాగడం, గురుతల్పక నోటితో కూడా అనకూడదు అసలు యథార్థానికి. గురువుగారి భార్య కలిసి పడుకున్నటువంటి శయ్య మీద గురువుగారి లేని సమయంలో గురుపత్నితో కలిసి నిద్రించడం, అంతే. అంతకన్నా ఇంకొక మాట నేను మాట్లాడకూడదు. గురుతల్పక. ఈ 4 మహాపాతకాలు బ్రహ్మ హేమహ రీచ సురాపో గురుతల్పక. 5వది
తత్సంసర్గీచ పంచమః, ఈ 4 పాతకాలు చేసినటువంటి వాడు ఎవడైనా ఉంటే, ఒకటైనా చేసిన వాడైతే అటువంటి వాడు నా స్నేహితుడిని చెప్పి వాడితో కలిసి తిరగడం, అది 5వ మహాపాతకం. ఇవి పంచమహాపాతకాలు అంటారు. ఈ పాతకం ఏం చేస్తుంది అంటే మూలఘాతి, శరీరాన్ని ఉండనివ్వదు, వాడు అకాల మృత్యువుని పొందుతాడు. అందుకే పరస్త్రీని కోరుకోవడము అంటే తన యొక్క శరీరాన్ని విడిచిపెట్టేయడానికి సిద్ధపడ్డాం. ఈశ్వరుడిచ్చినటువంటి పరమ పవిత్రమైన శరీరంతో చేసుకోవలసిన పుణ్యకర్మలు ఆపేసి శరీరం పడగొట్టుకోవడానికి సిద్ధపడిపోవడం. అందుకే పాతకములు మహాప్రమాదమైనటువంటివి. అటువంటి పాతకాన్ని కూడా ఎవరు తీయగలరు అంటే నర్మదా నది తీస్తుంది. అందుకే నమస్సమస్త పాతకారి అని, అటువంటి పాతకములకు అరి అంటే శత్రువు. ఎలా? వెళ్ళి స్నానం చేస్తే కాదుట, నర్మదా నది ఒడ్డున నిలబడి ఒక్కసారి నర్మదా నది ప్రవాహం వంక చూసి ఒక్క నమస్కారం చేసి వచ్చేస్తే చాలు. ఇంత తేలికగా ఇంత గొప్ప అనుభవాన్ని ఇవ్వగలిగినది ఎవరు అంటే ఒక్క నర్మదా నది సృష్టిలో. అందుకే నర్మదయే. అందుకే ఆవిడికి సోమోద్భవ అని ఒక పేరు. సోముడు అంటే శివుడు, సోమోద్భవ అంటే పరమశివుడి నుంచి ఉద్భవించింది. అలాగే మేఖల కన్యక అని ఒక పేరు. మేఖల అంటే పర్వతం, ఆ పర్వతంలోంచి పుట్టింది కాబట్టి మేఖల కన్యక అని ఒక పేరు. రేవా, ఉత్తుంగ తరంగములతో ఆనందంతో తాండవం చేస్తూ వెడుతుంది, అందుకని రేవా అని ఒక పేరు. ఇన్ని పేర్లతో పిలవబడుతూ ఉంటుంది. అటువంటి నర్మదా నది కేవలం చూసినంత మాత్రం చేత నమస్సమస్త పాతకారి దారితాపదాచలం, ఒకసారి నర్మద దగ్గరికి వెళ్ళి స్నానం చేసినా నమస్కారం చేసినా, ఇప్పుడు ఇక్కడ ఈ క్షణంలో నర్మదా నది గురించి విని నమస్కారం చేసినా పాతకములను తొలగించగలదు. ఇది ఎవరిస్తున్న భయం? శంకర భగవత్పాదులు, నేను కాదుట. ఇంకొక గొప్ప శక్తి ఉంది. అందుకే శంకర భగవత్పాదులు ఒక మాట అన్నారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా కాపాడగలిగినది నర్మదయే అన్నారు. నర్మద ఎంత శక్తివంతురాలంటే త్రిమూర్తులను కాపాడుతుంది. వాళ్ళు కూడా రక్షణ పొందాలని ఎప్పుడైనా అనుకుంటే, అధిక తేజస్సు కావాలి అనుకుంటే నర్మదని ప్రార్థన చేస్తారట. అంత గొప్ప నది. అటువంటి నది ఉన్న భారతదేశంలో పుట్టడం మన అదృష్టం. అందుకే ప్రపంచానికి పూజ గది ఏది అంటే భారతదేశం. భారతదేశంలో మనం పుట్టడం, ఇక్కడ మనం చక్కగా ఈశ్వరారాధన చేసుకోగలగడం మన అదృష్టం. ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలంటే ఒక్క పూజ గదిలో జాగ్రత్తగా ఈశ్వరుణ్ణి అనుష్ఠానం చేస్తే చాలు, ఇల్లంతా సంతోషంగా ఉంటుంది. అలాగే భారతదేశం ఒక్క చోట అన్ని కార్యాలు జరుగుతుంటే చాలు, ప్రపంచం అంతా సంతోషంగా ఉంటుంది. ప్రపంచానికి పూజ గది భారతదేశం. అటువంటి భారతదేశంలో ఉన్నటువంటి నర్మదా నది ఏమివ్వగలదు అంటే నమస్సమస్త పాతకారి దారితాపదాచలం, ఆపదలను పోగొడుతుంది. ఆపద అంటే అందుకే రోజు ఒకసారి నర్మదా అని అనుకోమంటారు. నర్మదని తెలుసుకుని నమస్కారం చెయ్యండి అంటారు. మీరు చూడండి, నర్మదా నది ఆపదలను తీస్తుంది అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఆపద అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆపద అంటే మీ బుద్ధితో మీరు దానిని దాటడం సాధ్యం కానిదేదున్నదో దానిని ఆపద అని పిలుస్తారు. నేను కష్టం వచ్చిందనుకోండి, ఇప్పుడు ఈ కష్టంలోంచి ఎలా బయటపడ్డాం అని నేను ఆలోచించుకుని ఏదో ఒక వ్యూహాన్ని రూపకల్పన చేసుకుని దానికి ఎదురెళ్ళి ఆ సమస్య నుంచి బయటపడ్డాను అనుకోండి, సమయం ఉంది. ఆపద అంటే అలా మీకు ఆలోచించుకోవడానికి కానీ మీ దగ్గర ఉన్న ఏ ఉపకరణం కానీ మిమ్మల్ని రక్షించడానికి ఇక సాధనములు కావు. నేను అలా వెళ్ళిపోతున్నాను చీకట్లో, అకస్మాత్తుగా పాము ఒకటి కనపడింది. అయ్య బాబోయ్, పామును అలా నిలబడ్డాను. అది సర్రన పడగ విప్పింది. ఇప్పుడు దాని పడగ కింద నా పాదం ఉంది. ఇప్పుడు చెప్పండి, నేను ఆ పాము యొక్క కాటు నుంచి తప్పించుకోవడానికి నా దగ్గర సాధనములు ఏమైనా ఉంటాయా? నర్మదా నది ఒకటే సాధనం. నర్మద పేరు చెప్తే పాము పడగ విప్పింది కూడా వెళ్ళిపోతుందంటారు. నర్మదా నది ఆపదని తీస్తుంది. ఆపద అంటే అది. పాము పడగ విప్పి ఇలా నించుంది. ఇప్పుడు నా కాలు అక్కడే ఉంది. పాము కొట్టాలి అనుకుంటే కొట్టేస్తుంది, కానీ నేనేం చేయలేనప్పుడు. ఇప్పుడు ఓ పామా, నేను ఇంత చదువుకున్నాను, ఓ పామా, నేను ఇదిగో ఫలానా చోట ఉద్యోగం చేస్తున్నాను, నాకు ఇంత డబ్బు ఉంది బ్యాంకులో, నాకు ఇంతమంది బంధువులు ఉన్నారు, ఇవేమైనా కాపాడతాయా?
మీ బుద్ధి చేత మిమ్మల్ని మీరు రక్షించుకోలేరు. అటువంటి ఆపద వస్తోందని కూడా తెలియదు మనకి. కాలంలో వస్తుంది ఆపద. పరమేశ్వరుడు చేసిన పాపాలకి ఫలితంగా ఆపదనిస్తాడు. అందుకే వ్యాసుడు దేవీ భాగవతంలో ఒక మాట అంటాడు, మనం కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయోహో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు. మనం పుణ్యపాపములు ఎప్పుడో చేశాం. ఆ చేసినటువంటి పుణ్యపాపముల యొక్క ఫలితమే ఇప్పుడు సుఖదుఖాల రూపంలో వస్తోంది. మనం ఆ కాలమునకు పరతంత్రులం. మనం కాలాన్ని తప్పించుకోలేం. తప్పించగలిగిన వాడు పరమేశ్వరుడు ఒక్కడే. ఆపద గడువం బెట్టను అంటాడు ధర్మరాజు గారు మహాభారతంలో. నిన్ను చూపే చనీయ మహాత్మ అంటాడు కృష్ణుణ్ణి. ఆపద తీయగలిగిన వాడెవరంటే ఒక్క భగవంతుడే ఆపద తీయగలడు. ఈ ఆపద అన్న మాట గురించి భాగవతంలో భీష్మాచార్యుల వారు ఒక అద్భుతమైన పద్యం చెప్పాడు. ఆయన అంపశయ్య మీద ఉన్నాడు. రాత్రికి రాత్రి కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయి ఇక ధర్మరాజు గారే రాజు, దుర్యోధనుడు పడిపోయాడు. అటువంటప్పుడు రాత్రికి రాత్రి అశ్వత్థామ వచ్చి విశేషమైనటువంటి ఉన్మాదాన్ని పొంది ఉపపాండవులందరి యొక్క కుత్తుకలు పోయించాడు. 5 ఉపపాండవులు చచ్చిపోయారు. ఈ వార్త పట్టుకెళ్ళి భీష్మాచార్యుల వారికి చెప్పారు. అయితే భీష్ముడు అన్నాడు అంపశయ్య మీద పడుకుని, మహాజ్ఞాని గదు, ఆయన అన్నాడు, రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి, శాత్రవోద్వేజకమైన గాంధీవము విల్లుయట, సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట, ఉగ్రగదాధరుండు భీముడయ్యాజికి తోడువచ్చునట, ఆపద కల్గుటకేమి చిత్రమో అన్నాడు. ఏమి ధర్మరాజు? రాజట ధర్మజుండు, దుర్యోధనుడు లేడు, సైన్యం అంతా పడిపోయింది, శత్రువులు, ధర్మరాజు గారే రాజు. పైగా సురరాజసుతుండట ధన్వి, ఇంద్రుడి కొడుకు అర్జునుడు ధనస్సు పట్టుకుని ఉంటాడు ఎప్పుడు. ఏం ధనస్సు? శాత్రవోద్వేజకమైన గాంధీవము విల్లుయట, శత్రువులకి దాని టంకారం వినపడితే చాలు నెత్తురు కొక్కుకుంటారు, అటువంటి గాంధీవం అర్జునుడికి విల్లు. సారథి సర్వభద్ర సంయోజకుడైన కృష్ణుడట, అందరినీ రక్షించగలిగిన కృష్ణ పరమాత్మ వాళ్ళకి సారథి. ఉగ్రగదాధరుండు భీముడయ్యాజికి తోడువచ్చునట, ఎప్పుడు ఉగ్రంగా గద పట్టుకుని గిరగిర తిప్పుతూ వచ్చేటటువంటి భీమసేనుడు పక్కనుంటాడు. ఇంతమంది ఉండగా 5 పాండవుల యొక్క కొడుకులు ఒక్క రాత్రే చచ్చిపోయారు అంటే ఆపద కల్గుటకేమి చిత్రమో. తమని తాము రక్షించుకోలేకపోయారు. మరి పాండవులు ఎందుకు చచ్చిపోలేదు? నిద్దట్లో వాళ్ళని కుత్తుకులు ఎందుకు కోసేయలే? కృష్ణ పరమాత్మ ఏదో మిష పెట్టి ఆ రోజు 5 దూరంగా తీసుకెళ్ళిపోయాడు. లేరక్కడ. వాళ్ళ ఆయన అనుగ్రహం 5 ఎందు ఉంది, బతికిపోయారు. వాళ్ళ పిల్లల ఎందు లేదు, వెళ్ళిపోయారు. అంత గొప్పవాళ్ళైనా రక్షించుకోగలిగారా పిల్లల్ని? ఆపద కల్గుటకేమి చిత్రమో. భగవంతుడు ఒక్కడే రక్షించగలిగిన వాడు. ఆ భగవత్ శక్తికి ప్రతీక ఎవరు అంటే నర్మద. అందుకే నమస్సమస్తపాతకారి దారికాపదాచలం అని. ఆవిడ దారితాపదాచలం, ఆపదలను తొలగిస్తుంది. కాలంలో ఎప్పుడో ఏదో ఆపద రాబోతోంది. ఆ ఆపద రాకుండా ఆపదని పోగొట్టి దాని స్థానంలో సుఖాన్ని ఇచ్చేస్తుంది. ఆపద తీసిందని మీకు తెలియదు, ఆపద స్థానంలో సుఖాన్ని పెట్టిందని మీకు తెలియదు. వెళ్ళి చేసింది ఏమిటంటే నర్మదా ప్రవాహం వంక చూసి ఓ నమస్కారం పెట్టారంతే. అందుకే రామాచార్యులు గారు చాలా కష్టపడి నర్మదా నది జలాల్ని కూడా తెచ్చి అక్కడ కలశలో పెట్టారు. పెట్టి ఆ కలశకి అమ్మవారిగా అలంకారం చేశారు. అందరూ చూస్తూ సంతోషించాలని, ఆ దర్శనం పొందాలని అధిష్టాన దేవతా రూపాన్ని ఇక్కడికి తీసుకొచ్చి నించోబెట్టారు మహానుభావుడు. కాబట్టి ఆపదలను పోగొట్టగలిగినటువంటి శక్తి ఎవరి ఎందున్నది అంటే నర్మదా నది ఎందున్నది. ఆ నర్మదా నది స్మరణము, నర్మదా స్నానము, నర్మదా నది యొక్క దర్శనము అంత గొప్పవై ఉంటాయి. కాబట్టి అటువంటి నర్మదా నది యొక్క దర్శనాన్ని కానీ, ఆవిడ స్తోత్రాన్ని కానీ, ఆవిడ యొక్క స్నానాన్ని కానీ మనుష్య జన్మ ఎత్తినటువంటి వాడు ఉపేక్షించవలసినటువంటిది కాదు. తప్పకుండా అటువంటి అనుగ్రహాన్ని ప్రతివాడు పొందవలసినదే. ఆ నది గొప్పతనం ఎక్కడున్నది అంటే ఒకనాడు ఉండి ఒకనాడు వెళ్ళిపోయేది కాదు నర్మదా నది. పైకి బాహ్యంలో చూడడానికి నర్మదా నది పశ్చిమంగా ప్రవహిస్తుంది, నద రూపంలో ప్రవహించి అరేబియా మహాసముద్రంలో కలిసిపోతుంది. కానీ యథార్థమునకు ఆ నది ఒకనాడు ఉండి ఒకనాడు లేకపోవడం అనేటటువంటి మాట అన్వయం అవ్వదు.
ఎందుకని అన్వయమవదు అంటే శంకరాచార్యుల వారు నర్మదా నదికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి విశేషాన్ని చెప్పారు. జగల్ల ఏ మహాభయే మృకండు సూను హర్మ్యదే తదీయ పాద పంకజం నమామి దేవి నర్మదే అన్నారు. దేవి అంటే దివ్ క్రీడించున్నది. ఆమె ఏమైనా ఇవ్వగలదు, ఏమైనా తీయగలదు. అటువంటి తల్లి నీ పాదములకు నమస్కరించుచున్నాను. ఆవిడ ఎప్పుడూ ఉంటుంది. ఏమిటి ఆధారం అంటే జగల్ల ఏ మహాభయే, మహాభయం ఒకటి ఆవరిస్తుంది. ఎప్పుడు? ప్రళయ జలముల చేత నిండిపోతుంది లోకం అంతా. సమస్త భూతములు హాహారమములు చేస్తాయిటప్పుడు. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పెంజీకటి కావల యవ్వండే కకృతి వెలుగు అతని నేసి వింటున్నంటారు పోతన గారు. ఈ లోకాలు లోకస్తులు లోకేశులు అన్నీ మడిసిపోయి సూర్యచంద్రుల యొక్క గమనం ఆగిపోయి కటిక చీకటి ఆవరించి ప్రళయ జలముల చేత మహాప్రళయంలో ఈ లోకమంతా నిండిపోతుంది. అప్పుడు ఇంకా భూమి ఇవి ఏమీ కనపడవు, ఏ ప్రాణిజాతం ఉండదు. ఒక్క మృకండు సూనుహర్మ్యదే, ఒక్క మృకండు మహర్షి కుమారుడైన మార్కండేయుడిది దీర్ఘాయుష్. ఆయన ఒక్కడే మిగిలిపోతాడు. ఆయనకి అప్పుడు విష్ణు దర్శనం ఎక్కడైంది అంటే నర్మదా నదీ జలములలోనే అయింది. ఆయన ఒక్కడే నర్మదా నదీ జలాలలో కటిక చీకట్లో వెడితే ఒక రావి ఆకు మీద పడుకుని కృష్ణ పరమాత్మ దర్శనమిచ్చారు. అందుకే కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి అంటాడు లీలాచకుడు కృష్ణకర్ణామృతంలో. అప్పుడు ఒక రావి ఆకు మీద పడుకుని ప్రళయ జలాల మీద తేలుతున్నాడు ఆయన. అక్కడ నర్మదా నదిలో దర్శనమైందిట మార్కండేయ మహర్షి. ఆ జలములు వెళ్ళిపోయేవి కావు, ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది నర్మద. ఉండిపోయి అక్కడ కృష్ణ పరమాత్మని చూశాడు. చూసి ఆయనని స్తోత్రం చేసి ఆయనలోకి వెళ్ళిపోయాడు మార్కండేయుడు. మళ్ళీ పునఃసృష్టి ఎందు బయటికి వచ్చాడు. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం. ఆయన చేత్తో కాలు పట్టుకుని కాలి బొటనవేలు నోట్లో పెట్టుకుని చీకుతూ మర్రాకు మీద పడుకుని ఉంటాడు. అన్నీ పద్మాలే. కరారవిందేన పదారవిందం, అరవిందం లాంటి చేత్తో అరవిందం లాంటి కాలు పట్టుకుని అరవిందం లాంటి ముఖంలో, ముఖం అంటే సంస్కృతంలో ముఖము అంటే ముఖము నోరు రెండూ కలిపి ఒకటే మాట సంస్కృతానికి. అందుకని కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. ముకుందుడు అంటే మోక్షమునిచ్చేవాడు. ఆయన ఒక్కడే ప్రళయ జలాల మీద రావి ఆకు మీద తేలుతూ పడుకుని ఉంటాడు. అలా పడుకున్నటువంటి వాడెవరున్నాడో ఆ మహానుభావుణ్ణి చూసినవాడు. ఎందుకు ఆ వేలు నోట్లో పెట్టుకోవడం, ఎందుకు కాలివేలు అంటే దానికి ఒక పెద్ద విశేషం ఉంది. ఒకానొకప్పుడు రామాయణంలో ఇక్ష్వాకు వంశంలో ఆపద సంభవించింది. తల్లి మరణించింది, పిల్లవాడు జన్మించాడు. ఆ పిల్లవాడు ఎలా బ్రతుకుతాడు అని అనుమానం వచ్చింది. అప్పుడు దేవేంద్రుడు వచ్చాడు. వచ్చి ఈ పిల్లవాడు మరణించకుండా వీడికి నేను అమృతస్రావం చేస్తానను మాం దాత, నేను ఇస్తానని చెప్పి బొటనవేలును ఒంట్లో పెట్టాడు. ఆ బొటనవేలులోంచి అమృతం స్రవించింది. దాన్ని చీకాడు. చీకితే మాంధాత, అందుకని ఆయనకు ఆ పేరు వచ్చింది. ఆయనే నర్మదా నదిలో వెళ్ళి తపస్సు చేశాడు. చేస్తే నది చీలి మధ్యలో ఒక చిన్న ద్వీపం ఏర్పడింది. మాంధాతృపురము అని పిలుస్తారు. అదే శంకరాచార్యులు వారు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రంలో స్తోత్రం చేశారు. ఇప్పటికీ చూడొచ్చు, వెడితే అక్కడ ఉంటుంది ఆయన తపస్సు చేసినటువంటి ప్రదేశం. కాబట్టి మహానుభావుడు మాంధాత అని పిలవబడ్డాడు ఆ రాజు. ఇంద్రుడి యొక్క బొటనవేలు నోట్లో పెడితే అయినటువంటి అమృతాన్ని తాగాడు. కాబట్టి మిగిలిన వాళ్ళు అడిగారు, ఈ పిల్లవాడి కంటే నువ్వు నీ బొటనవేలు నోట్లో పెట్టి అమృతాన్ని వదిలిపెట్టావు, కానీ మా పిల్లలకి ఎలా అంటే ఇంద్రుడు వరం ఇచ్చాడు చంటితనంలో, మీ పిల్లలు కూడా వాళ్ళ చేతి బొటనవేలే నోట్లో పెట్టుకుంటారు, వాళ్ళకి అమృతస్రావం అవుతుంది. పిల్లలందరూ బొటనవేలు నోట్లో పెట్టుకుంటారు, అమృతస్రావం అవుతుంది అని. ఆ తర్వాత తల్లులు ఏదో కష్టపడతారు, అలా బొటనవేలు చేయకుండా పళ్ళు ఎత్తొచ్చేస్తాయి. ఏదో బాహ్య సౌందర్యం మీద అదో పిపాస. అందుకని ఏదో ఆ వేలు లాగేసి నానా అల్లరి చేసి మొత్తానికి మానిపిస్తారు. మానిపించకపోయినా వాడే మానేస్తాడు. 25 ఏళ్ళు వచ్చినా నోట్లో పెట్టుకుంటాడా ఏమి? కాబట్టి మాంధాత శ్రీ మహావిష్ణువు అన్నారట, మీ అందరూ చేతి బొటనవేలు నోట్లో పెట్టుకుంటారు, అమృతస్రావం అవుతుంది, ఇంద్రుడు వరం ఇచ్చాడని. నేను చేతి బొటనవేలు పెట్టుకోను, కాలి బొటనవేలు పెట్టుకుంటానన్నాడు. లేకపోతే మీకు నాకు తేడా ఏమిటి? మరి మీరు కాలి బొటనవేలు పెట్టుకుంటే మీకు కాలి బొటనవేలులోంచి అమృతం వస్తుందా? అంటే నాకు కాలి బొటనవేలులోంచి
నా శరీరమే అమృతం. అమృతవపుహు అని విష్ణు సహస్రనామ స్తోత్రంలో లేదు? ఆయన శరీరమే అమృతం. అందుకని కాలు ఏమిటి, చెయ్యి ఏమిటి, ఏరి నోట్లో పెట్టుకున్న అమృతమే. నాలో ఉన్న అమృతం నేనే తాగుతూ ఉంటాను అని శంకరుడు చూడండి, ఇలా రెండు చేతులతో చంద్రుడి నుంచి పడుతున్నటువంటి సుధా ఆ ప్రవాహాన్ని ఇలా పట్టుకుని తన నెత్తి మీద పోసుకుంటూ ఉంటాడు, మళ్ళీ ఇలా పట్టుకుంటుంటాడు. మాకు రాజమండ్రిలో గోదావరి తీరంలో అటువంటి అద్భుత మూర్తి ఒకటి ఉంటుంది. 4 చేతులు ఉంటాయి, 2 చేతులతో ఇలా పోసుకుంటూ ఉంటాడు, 2 చేతులతో పట్టుకుంటూ ఉంటాడు. ధవళవపుషమిందోర్ మండలై సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం అని. అలా కాలి బొటనవేలు నోటిలో పెట్టుకుని చీకుతూ ఉన్నటువంటి ముకుందుడైనటువంటి చిన్ని కృష్ణుడు ప్రళయజలముల మీద ఆకు మీద తేలుతూ ఉండగా దర్శనం చేసినటువంటిది జగల్లయే మహాభయే మృకండు సూను హర్మ్యదే తదీయ పాద పంకజం నమామి దేవి హర్మ్యదే నర్మదే అంటారు. ఓ నర్మదా, నీ యొక్క పాదములకు దేవి నమస్కరించుచున్నాను. అంత గొప్ప నది నర్మద. అటువంటి నర్మద ఎంత విశేషమైనటువంటి స్థితిని పొంది ఉంటుంది అంటే, ఎప్పుడు చూసినా కూడా ఈ మాంసనేత్రము చేత చూడగలిగినటువంటి యోగ్యత ఉంటే, అటువంటి తపశ్శక్తిని పొందినవాడైతే ఆ దేవతల యొక్క దర్శనాన్ని కూడా పొందగలడు నర్మదా ఒడ్డున అంటారు. అందుకే నర్మదా తీరంలోకి వెడితే ఇంతమంది దేవతలు తొక్కిన గడ్డని తొక్కుతాడు అని. ఆ తొక్కడానికి ఒక ప్రాధాన్యత ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైనా పిల్లలకి ఏమైనా గండాలు పొడసూపి ఉన్నాయనుకోండి, దేని చేత పోతుంది అంటే మహాత్ములు తొక్కిన గడ్డని తొక్కితే పోతుంది అది. అందుకే యశోద భాగవతంలో ఒక మాట అంటుంది, గత జన్మంబుల నేమి చేసితిమో యాగశ్రేణులేమేమి చేసితిమో ఎవ్వరికేమి పెట్టితిమో ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో ఏ పుణ్యారతిన్ పొద్దుపుచ్చితిమో ఇప్పుడు చూడగంటి మిజటన్ కృష్ణార్భకున్ నిర్భయున్ అంటుంది. దేవతలందరూ కూడా తిరుగుతూ ఉంటారట, ఒక్క దేవతలు కాదు. అలక్ష లక్ష కిన్న రామ రాసురాది పూజితం అంటారు శంకరాచార్యుల వారు. ఎంతమంది అంటే లక్షలకి లక్షలు కిన్నరులతో సహా. కిన్నరులు అంటే వాళ్ళు కిన్నరులు కింపురుషులు అని ఇద్దరు ఉంటారు. గుర్రం ముఖం కలిగి మనుష్య శరీరాన్ని పొంది ఉంటారు. ఆ కిన్నరులు తిరుగుతూ ఉంటారట. వాళ్ళు కొంచెం ఉగ్ర రూపాలతో తిరుగుతారు అని శాస్త్రవాక్కు. అటువంటి కిన్నరులతో మొదలుపెట్టి అలక్ష లక్ష కిన్న రామ రాసురాది పూజితం, దేవతలు రాక్షసులు అందరూ కూడా వచ్చి ఎక్కడ పూజ చేస్తారు అంటే నర్మదా నది ఒడ్డున చేస్తూ ఉంటారు. నర్మదా నది సాక్షాత్ పరబ్రహ్మస్వరూపం. రాక్షసులు ఎవరి పిల్లలండి, పిశాచాలు ఎవరి పిల్లలండి అన్నారనుకోండి, అవి మాత్రం దేవుళ్ళ పిల్లలు కారండి అనరు. అవి కూడా ఈశ్వరుడి పిల్లలే. లోకంలో ఆయనే తండ్రి. నాకు 10 మంది కొడుకులు ఉన్నారనుకోండి, 90 ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్లు ఐఆర్ఎస్లు ఎండీలు ఇంజనీర్లు అయ్యి ఒకటి జేబు దొంగ అయితే వాడు నా కొడుకు కాదనడానికి వీల్లేదు, వాడు నా కొడుకే. అలా పిశాచాలు ఉగ్రభూతాలు కూడా ఎవరి పిల్లలు అంటే పరమేశ్వరుడి యొక్క పిల్లలే. సృష్టిలో భయం ఎక్కడి నుంచి వస్తుంది అంటే భగవంతుడిలోంచే వస్తుంది. భయం ఎవరి వల్ల పోతుంది అంటే భగవంతుడి వల్లే పోతుంది. భయనాశన. అటువంటి పరమేశ్వరుడు ఎవరున్నాడో ఆయనకి తుల్యంగా నిలబడగలిగిన నది ఏది అంటే నర్మదా నది. అందుకే అలక్ష లక్ష కిన్న రామ రాసురాది పూజితం సులక్ష నీర తీర లక్ష ధీరపక్షి కూజితం. అసలుట నర్మదా నది ఒడ్డున ఉండేటటువంటి చెట్లు కొన్ని వేల సంవత్సరాల నుంచి పెరిగినటువంటి చెట్లు ఉంటాయిట. ఇప్పటికీ ఇవి ఏదో అసంబద్ధమైన వాక్యములు అని మీరు అనుకోకండి. నేను మొన్న నైమిషారణ్యం వెళ్ళాం. నైమిషారణ్యం వెళ్ళి నైమిషారణ్యం యొక్క శోభ చూడాలి అంటే అస్తమానం కారేసుకుని ఏదో రోడ్డున్న దగ్గర పెడితే నైమిషారణ్యం శోభ ఏం కనబడుతుంది? కొంత దూరం పాదచారి అయి అరణ్యంలో తిరిగితే చూడాలి అసలు నైమిషారణ్యం యొక్క శోభ ఏమిటో. ఇప్పటికీ మహర్షులు ప్రచ్ఛన్న రూపాల్లో తిరుగుతారు. తెల్లవారుజామున బయలుదేరి కొంత దూరం అందరం భగవన్నామని చెప్పుకుంటూ నైమిషారణ్యంలో కాలినడకన వెళ్ళాం. అయోధ్య అని ఎప్పటిదో అద్భుతమైన రామాలయం, గోమతి ప్రవహిస్తుంటుంది. అక్కడ ఒక పురాతన శివాలయం, పానవట్టం మీద పాము పడుకుని ఉంటుంది చిత్రరూపంలో. అసలు చూసి తీరాలి. దాని ముందున్న మర్రి చెట్టు ఉంటుంది. ఎన్ని వేల సంవత్సరాల్లో తిరుమల దేవస్థానం పనుకున్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ దాన్ని ప్రసారం చేస్తుంది కొద్ది రోజుల్లో, ఆ కార్యక్రమాన్ని అంతటినీ. అప్పుడు మీరు చూద్దురు. కానీ ఆ కాలినడకన వెడుతున్నప్పుడు మాకు ఒక అద్భుతమైనటువంటి చెట్టు కనపడింది. 5 చెట్లు కలిపి ఒకటే చెట్టు. దాని మాన్ ఎంత ఉంటుందో తెలుసా? ఒక 10 మంది కలిసి చెయ్యి పట్టుకొని కౌగిలించుకుందామంటే సరిపోదా మాను. 5 చెట్లు, ఒకటి కాదు.
నాకు సరిగ్గా జ్ఞాపకం ఉంటే అందులోని రావి చెట్టు, అందులో మర్రి చెట్టు, అందులో వేప చెట్టు, అందులో మామిడి చెట్టు, ఆ పైన ఒక పువ్వులు పూసే చెట్టు, ఐదు చెట్లు కలిపి ఒకటే చెట్టు. మీరిక్కడ నిలబడితే దాని కొమ్మలు అక్కడకుంటాయి. అంత దూరం వరకు వ్యాప్తి చెంది ఉంటాయి. అసలు ఎటువంటి దేవతా వృక్షాలు, ఒక్కొక్క చెట్టు అద్భుతం అంతే. నేను నైమిషారణ్యంలో ఎక్కడ నాకు విడిదినిచ్చారో అక్కడ ఎదురుగుండా కదంబ వృక్షం ఉండేది, విరగబూసేసి ఉండేది. ఒక పక్క వేప చెట్టు, ఒక పక్కన అంతా కూడా ఎటు చూసినా వెలగపళ్ళు కాసేసి చెట్ల కొమ్మలు బరువుతో వంగిపోయి ఉంటాయి. అసలు నిజంగా చెట్లు చూస్తూ ఉంటే అబ్బబ్బబ్బబ్బబ్బా ఏమిరా, ఇంతకన్నా దేవతలు ఇంకెక్కడ ఉంటారా అనిపిస్తుంది. అటువంటి ఔషధీ వృక్షాలు, అటువంటి తీగలు, అసలు అదొక పరమాద్భుతం అంతే. నర్మదా నదీ తీరం కూడా అంతే. అలక్ష లక్ష కింద రామ రాసురాది పూజితం సులక్ష నీర తీర ధీర లక్ష పక్షి కూజితం. కొన్ని వేల సంవత్సరాల నుంచి పెరిగినటువంటి పెద్ద పెద్ద మహావృక్షములుంటాయి. పైగా మీకు ఒక విషయం చెప్తే తెల్లబోతారు. తీర్థము అని ఒక మాట ఉంటుంది శాస్త్రంలో. యాత్రకి తీర్థయాత్ర అని పేరు. దైవదర్శన యాత్ర అనరు, తీర్థయాత్ర అంటారు. తీర్థము అంటే అంగిరసాది మహర్షులు యజ్ఞయాగాది క్రతువులు చేసి ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోతూ తమ యొక్క పుణ్యఫలాల్ని శక్తిని ఒక్కొక్క చోట నిక్షేపించారు. అక్కడ స్నానం చేస్తే ఒక యజ్ఞం చేశాడు అని ఫలితం వస్తుంది. అందుకే తీర్థస్నానం చేసి బయటికి వచ్చి తన ఊరు వచ్చేస్తున్న వ్యక్తిని రైల్వే స్టేషన్కో బస్ స్టాండ్కో వెళ్ళి కాళ్ళకి దండం పెడతారు. ఎందుకంటే తీర్థసారం కాళ్ళని పట్టుకుని ఉంటుంది అని. తీర్థయాత్ర చేసి వచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓసారి అడుగుతారు విశేషాలన్నీ. ఎందుకని అంటే వారు వస్తే వారితో తీర్థసారం వస్తుంది. ఆయన అదే పనిగా తీర్థయాత్రలు చేసి తీర్థాల్లో స్నానం చేసేవాడు అనుకోండి, ఎంత తేజస్సుతో ఉంటాడు. అదేం తొందరగా పోయే తేజస్సు కాదు అది. అటువంటి తీర్థాలు మీకు కొన్ని కొన్ని చోట్ల ఒకటో రెండో మూడో 10 100 కనపడతాయి. ఒక్క నర్మదా నది తీరాన్ని పట్టుకుని వెడితే ఉండేటటువంటి తీర్థములు 10 కోట్లు ఉన్నాయని చెప్పింది శాస్త్రం. 10 కోట్ల తీర్థములు ఆవహించి ఉంటాయి. ఎందుకనంటే నర్మదని సేవించుకోవడానికి వచ్చే తీర్థాలు. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.